నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ జనాభా దినోత్సవంపై అమరావతిలో సమ్మిట్. మన దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు జనాభానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. రంగరాయ వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఫిర్యాదు నమోదైన వెంటనే నిందితులను అరెస్ట్ చేశామన్న ఎస్పీ. అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రెండవ విడత పోలింగ్ కు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాడు ఎన్టీఆర్ తాతమ్మ కళ అనే సినిమా తీశారని, ఎందరు పిల్లలుంటే అంత సంతోషమని అందులో చూపించారని వివరించారు. రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణ విధానం, ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్ తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు గౌరవం దక్కుతుందని అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం. ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశమంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కి
ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది రైట్ టైం. నిన్నటి వరకు ఒక లెవెల్లో పోయాం థింకింగ్ ప్రాసెస్ లో, ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, సమాజ మనుగడ కోసం ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా 2047 విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ ఉంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఉంది. అది జయప్రదం కావాలంటే ఇది కూడా జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యం. దానికి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, జనాభానే మన ఆస్తి, జనాభానే మన సమస్య, మనకు దానికి ఏమాత్రం కూడా నాకు అనుమానం లేదు. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, పాష్ లొకాలిటీకి వెళ్ళండి, మీరు హిందీలో మాట్లాడండి లేదంటే తెలుగులో మాట్లాడండి, మీరు మాట్లాడితే ఒక 50 మంది వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితికి వస్తారు. అది మన శక్తి. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నటువంటి దేశం భారతదేశం. నాకు అనుమానం లేదు, 25 సంవత్సరాలు మార్పు వచ్చింది, ఇంకొక 25 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. దానికి మనం సిద్ధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, రంగరాయ మెడికల్ కళాశాలలోని పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరంగా అనుచితంగా మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ బి జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ గోపాలకృష్ణ, పాథాలజీ విభాగ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లపై విచారణ జరిపి వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. కాకినాడ రంగరాయలో పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు విద్యా సంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా
ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ్ చక్రవర్తి, అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను. సో దే అంటే ప్రొవోకేటివ్గా, సో ఇట్ వాజ్ నాట్ ఏ అప్రాప్రియేట్ బిహేవియర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఈస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ 9th యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ద మెయిల్. అండ్ ఆ కమిటీ టుక్ 2 days, అంటే 9th, 10th, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం, తర్వాత ఎవరి మీదైతే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 days ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్, అంటే న్యాచురలీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు, ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్ ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో. ఒక అతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, ప్యాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ 9 o'clock కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టుడే వీ వర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్, అంటే జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి. దట్ వాజ్ ద ప్లాన్. సో ఎనీవే, సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది ఇవాళ కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అరౌండ్ 10 o'clock మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు, ఐ మీన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో హ్యాస్ సబ్మిటెడ్ రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి ఆ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే, న్యాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగటానికి న్యాచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈరోజే జరిగి ఉండొచ్చు, ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయనే దృక్పథంతో జస్ట్ ఐడెంటిఫైయింగ్. సో వన్ మేజర్ ఇష్యూ దట్ వీ రియలైజ్డ్ ఇస్, పిల్లలు అంటే దే ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతారు యాక్చువల్ పారామెడికల్ అంటే. సో దే మస్ట్ బి అరౌండ్ 18-19 years వచ్చి ఆ భయంలో కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే మార్క్స్ తర్వాత ఇలాంటి రీజన్స్తో దే ఆర్ స్కేర్డ్ టు కంప్లైంట్. సో ఈ విషయంలో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఎవరైతే ఆ మెయిల్ పంపించారో. ఐ హవ్ సీన్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో ఇన్ ది వెరీ నీట్లీ రిటర్న్ లాంగ్వేజ్. ఫస్ట్ థింగ్, అంటే ఏదో తొందరపడి ఏదో ఒకరి మీద ఆవేశంతో రాసింది కాదు, నీట్గా జరిగిందంతా డీటెయిల్స్ సహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంతా రాస్తూ చాలా డీటెయిల్డ్గా ఒక అనానిమస్ మెయిల్ పంపించడం, విచ్ ఇస్ టోటల్లీ ఫైన్. వీ అండర్స్టాండ్, ఆ విషయంలో ఐ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళకి నమ్మకం లేకపోయింది. సో బట్ దిస్ ఎ వెరీ వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ గర్ల్ స్టూడెంట్స్, బికాస్ అది వాళ్ళతో కాదు ఇంకా వచ్చే తదుపరి బ్యాచెస్తో కానీ ఇట్స్ ఎ సెన్స్ అ స్ట్రాంగ్ మెసేజ్.
అండ్ ఈ సందర్భంగా వాట్ వీ వాంటెడ్ టు రీఅష్యూర్ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ ఇన్ నాట్ జస్ట్ రంగరాయ కానీ ఎనీ అదర్ స్కూల్స్. ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళ ముద్దాయిల 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. whatever legal action has to be initiated against them with proper proof, we will make sure that they are punished under relevant sections of law. And as collector sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి, ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ఆల్ 4 అక్యూజ్డ్ అండ్ విల్ మేక్ షూర్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.